పురుషోత్తం రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అందరూ తిట్టడం. గాది గారు చర్చిద్దామండి, గాది గారు చర్చిద్దాం. పురుషోత్తం రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత చర్చిద్దాం. పురుషోత్తం రెడ్డి గారు ప్లీజ్, విన్నారు కదా, రెస్పాండ్ అవ్వండి మీరు. రాజశేఖర్, అందరికీ నమస్కారం. వర్మ గారు, బేసిక్ గా ఒకటి, కేసులు ఎప్పుడు కూడా సాంకేతిక అంశాలు రాజకీయ అంశాలు వేరువేరుగా చూడాలి. ఈ కేసు ఏమవుతుంది అనేది టెక్నికల్ పాయింట్, రాజకీయంగా ఏమవుతుంది అనేది సెకండరీ. ఇప్పుడు రాజకీయ అంశాలు ముందుకు వచ్చేస్తున్నా కాబట్టి కేసు విషయం ముందుకు రావట్లేదు. ఇప్పుడు తాజాగా కసిరెడ్డి గారిని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, అసలు ఇంకెవరిని కూడా తీసుకున్నట్టున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడి విన్నా లేదా గాదే గారు మాట్లాడితే జగన్ గారి వరకు అసలు ఈ కేసు పోదని నమ్ముతున్నాను, వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత. రీజన్ ఏంటంటే, మన అభిప్రాయాలు బట్టి కేసులు నడవు, కేసులో ఉన్న సారాంశాన్ని బట్టి నడుస్తాయి. ఈడీ పనితీరు, ఈడీ పరిధి ఒక రకంగా ఉంటుంది, సిబిఐ కానీ సిట్ పరిధి ఇంకో రకంగా ఉంటుంది. సిట్ సిబిఐలు కేసులు విచారిస్తాయి. ఈడీ పని ఏంటి, ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి మనీ బదిలీలు, మనీ వ్యవహారాలు, వీటి చుట్టూ కేసు నడుస్తుంది. ఇప్పుడు ఈడీ చేయబోయేది ఏంటి, ఆల్రెడీ సిట్ విచారణలో ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి అంశాల ఆధారంగా ఆర్థిక లావాదేవీలు ఎవరి మధ్య జరిగాయి, ఎలా జరిగాయి, వాటిని విచారించి, అవసరం విదేశాల్లో ఎట్లా జరిగాయి అన్ని విచారించి నిర్ధారణ దిక్కు తేలుస్తాయి. ఎవరెవరికి అందేల్చింది వాటి తేలుస్తాయి. ఈ మొత్తం సిట్ విచారణలో ఇప్పటి వరకు ఇచ్చిన ఛార్జ్ షీట్లు, ఆర్గ్యుమెంట్ లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్డే కాదు, నా నిర్ధారణ కాదు. సిట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్ గా ప్రకటించలేదు. రెండు, ఈ కేసులో మొత్తంలో ఎక్కడ కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో వీళ్ళెవరూ వారి పేరు చెప్పలేదు. ఇప్పటివరకు సిట్ విచారణలో ఎక్కడ జగన్ గారి ప్రస్తావనే లేకుండా, అక్యూజ్డే కాకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈడీ ఎట్లా ఎంటర్ అవుతుంది? సిట్టు విచారణ సంస్థ అయిన విచారణ అన్ని రకాల విచారణలు చేయొచ్చు. అనుమానాలు వచ్చిన వాళ్ళపైన, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం తీసుకోవాల్సి అనుకున్న వాళ్ళు అందరిపైన విచారించవచ్చు. ఈడీ పరిధి అది కాదు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు నిగ్గు తేలుస్తుంది. అసలు అన్ని విచారణ చేసిన సిట్టే నోటీస్ ఇవ్వనటువంటి కేసులో ఈడీ వచ్చి జగన్ గారిని ఏదో చేసేస్తుందని మాట్లాడడం అనేది పొలిటికలైజ్. రెండు, మొత్తం ఈ విచారణలో నేను చూసినంత మేరకు 2 సార్లు జగన్ గారి ప్రస్తావన ఒక్కసారి వచ్చింది ఏంటంటే, మద్యం పాలసీ మార్పులు చేర్పులు జరిగినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చైర్ చేశాడు. ఈ ప్రస్తావన ఉంది. పాలసీ డెసిషన్ కదా ముఖ్యమంత్రి చేస్తారు. ఏంటి పాలసీ డెసిషన్? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి మద్యం షాపుల్ని ఈ పద్ధతుల్లో పబ్లిక్ సెక్టర్ లో తీసుకురావాలి, డిపోలు ఉంటాయి, కొనుగోళ్లు అవి చేశారు. అది పాలసీ డెసిషన్. ఆ పాలసీ డెసిషన్ కింద జరుగుతున్నట్టు మాల్ ప్రాక్టీస్ ఏదైనా ఆరోపణలకి ఏంటి సంబంధం? ఆ మాల్ ప్రాక్టీస్ వల్ల వచ్చినట్టు ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యమంత్రి ఇక్కడికి అందాయా, ఉన్నట్టు విమర్శలు ఉన్నాయా? ఎక్కడ ఎఫ్ఐఆర్ లో లేవు, ఎక్కడ సిట్ విచారణ ఇంతవరకు జరగలేదు. అలాంటప్పుడు ఈడీ ఎందుకు వస్తుంది ఆయన దగ్గరికి? కాబట్టి ఈడీ యొక్క పరిధి, కేసు ఏమవుతుంది, ఎవరు తప్పు చేశారు తర్వాత విషయం. ఈడీ యొక్క పరిధి ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి అలిగేషన్స్, ఫైనాన్స్ అలిగేషన్ నిగ్గు తేలుస్తుంది. ఆ ఫైనాన్స్ లో అక్యూజ్డే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన జోలికి ఎందుకు వెళ్తుంది ఈడీ అనేది నాకైతే అర్థం కాలేదు. రెండో అంశం, కసిరెడ్డి ఇప్పుడు కాదు, సిట్టు మొదట అరెస్ట్ చేసినప్పుడు కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఆయన పేరు చెప్పేసినాడు కాబట్టి జగన్ గారు అరెస్ట్. జగన్ ఈ 2 ఏళ్ళు అరెస్ట్ చేయని రోజు ఏదైనా ఉందా? ప్రతిరోజు అరెస్ట్ చేయి, ఎందుకంటే మన కాన్సెప్ట్ ఆయన కాబట్టి. కేసులో ఎప్పుడు కూడా 2 ఏళ్ళు అరెస్ట్ చేశారు, ఇంకా రాబోయే 3 ఏళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు మీడియా డిబేట్లలో, ఉపన్యాసాల్లో. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తిన ఇంకోనైనా కేసు పెట్టాలన్నా, అరెస్ట్ చేయాలన్నా, గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నా మినిమం ఎవిడెన్స్, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ ఇవి జరగాలి. ఇవి రాజకీయ ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఎక్కడ టెక్నికల్ ఉన్నాయి? మీరు వేసిన సిట్ లో ఎక్కడ కూడా జగన్ గారిని అక్యూజ్డ్ గా ప్రకటించలేదు. మీరు సిట్టే అక్యూజ్డ్ గా ప్రకటించినప్పుడు ఈడీ ఎందుకు ఎంటర్ అవుతుంది? ఆయన జోలికి ఎందుకు వెళ్తుంది? ఆయన ఎందుకు విచారిస్తుంది? కాబట్టి ఈడీ యొక్క పరిధి అది కాదు. ఈడీ యొక్క పరిధి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, ఎక్కడ ఆ పేరే లేదు. కాబట్టి ఇది నాకు ప్రాథమికంగా అనిపిస్తుంది. ఇది ఇంకా కొనసాగుతుంది. ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇంకా 3 ఏళ్ళు కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది? ఇది పొలిటికలైజ్. ఇప్పుడు చేస్తున్న బయట ఆరోపణలన్నీ కూడా వర్మ గారు పొలిటికలైజ్ ఆరోపణలు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు అలిగేషన్ అవన్నీ తప్పని నేను అన్ను. ఈ కేసుకి ఎందుకు పనికి వస్తాయి ఆరోపణలు అంటున్నాను. జగన్ అక్కడ కేసు తినేశారు, ఇక్కడ తినేసినారు, ఇది కేసు నిలబడుతుంది. ఇది పొలిటికల్ అలిగేషన్స్, మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఫినిష్ అయిపోతుంది. కానీ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సిట్ వేసేసింది. ఎందుకు జగన్ గారు నోటీస్ ఇవ్వలేకపోయారు? 2 ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడు వేసిన సిట్ ఏమైనా జగన్ గారి సొంత సిట్టా, లేదా జగన్ గారి ఇన్ఫ్లుయెన్స్ చేసే సిట్టా? మీరు వేసిన సిట్టే కదా. ఆ సిట్టు 2 ఏళ్లలో జగన్ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. సిట్టు విచారణ చేసే సమస్య నోటీస్ ఇవ్వనటువంటి జగన్ గారికి వాళ్ళు నిర్ధారించిన ఫైనాన్స్ విషయంలో జగన్ గారి నోటీసు ఈడీ ఎందుకు ఇస్తుంది? ఎట్లా ఇస్తుంది? కానీ నేను టెక్నికల్ అంశాలు చెప్తున్నాను. ఇంకా పొలిటికల్ అంశాలు అంటారా?
చాలా దూరం వెళ్ళొచ్చు. సిట్ అనుకుంటే ఎప్పుడైనా జగన్ గారికి నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇవ్వడానికి ఆధారాలు అవసరం, అనుమానమే చాలు. అనుమానంతో నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉన్న దాంట్లోనే నోటీస్ ఇవ్వలేకపోతే ఫైనాన్స్ ఇష్యూలో అసలు ప్రస్తావన లేనటువంటి జగన్ గారు నోటీస్ ఎట్టిస్తారు. ఓకే, అయితే ఇక్కడ నేనంటున్నది ఇంకా 3 ఏళ్ళు కొనసాగుతుంది. దీపక్ రెడ్డి గారు ఒక ప్రస్తావన తెచ్చారు, ఈ కాక్రోచ్ కి సంబంధించి. జగన్ గారు కాక్రోచ్ అనడం కరెక్టా కాదా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మీరు నెత్తిన పెట్టుకొని ఈరోజు చంద్రబాబు గారు ప్రపంచంలోనే నెంబర్ 1 లీడర్ అయిన మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ భయపడిపోయింది. దీపక్ రెడ్డి గారికి ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు. కాక్రోచ్ పార్టీకి ప్రపంచ నాయకుడని మీ నాయకుడు చంద్రబాబు గారు కీర్తించారే మోడీ గారిని, వాళ్ళ పార్టీని దాటిపోయింది 2 రోజుల్లో. కాబట్టి కాక్రోచ్ అనే బొద్దింక చిన్నదే కావచ్చు కానీ దేశంలో అలజడులు వస్తున్నాయి. తమిళనాడులో అదే జరిగింది. ఇక్కడ జగన్ గారు కాక్రోచ్ అన్నారు కాబట్టి నేను ఒప్పుకోనంటే రేపు మీకు కాక్రోచ్ కార్డు పడుతుంది. కానీ కాక్రోచ్ అనే కాన్సెప్ట్ ఒక నిరసన, ఒక వేదన. జగన్ గారి వేదనతో మీరు ఏకీపించకపోవచ్చు, కానీ దాన్ని చులకన చేసి అది పురుగు అని మాట్లాడితే దాని ఫలితం మీరు కూడా అనుభవిస్తారు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ దురదృష్టవశాత్తు వర్మ గారు, ఈ రోజు మనం ఏం చర్చ జరగాలి? రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఎట్లా ఉండాలి అనే అంశాల ఆధారంగా చర్చ జరగాల్సిన చేతిలో కసిరెడ్డి ముందుకు వచ్చినాడు. అంటే ఈ కేసు అన్ని ఈ 2 ఏళ్ల పరిపాలన పక్కన పోయింది, మంచి పోయింది, చెడ పోయింది, అన్ని పోయి కసిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రేపు జగన్ గారిని అరెస్ట్ చేస్తారా, రేపు కేసు వేస్తారా? ఈ చుట్టూ జరగడం అనేది టాపిక్ డైవర్ట్ చేయడానికి పనికి వస్తుంది తప్ప ఇష్యూ ఎక్కడ పరిష్కారం అవుతుంది? రైట్, ఓకే. కాకమాణి గారు సార్ మాట్లాడండి. సార్ ఇప్పుడు అనేక సందర్భాల్లో మన వాళ్ళు